ఏంటి సార్ అసలు వైర్ ఏదైతే వెబ్సైట్ ఉందో పరకాల ప్రభాకర్ గారు నిన్న ఆర్టికల్ రాశారో దాన్ని ఏ రకంగా చూడాలి? 14 సెకండ్లకు ఒక ఓటు పడతాం ఏంటి? ఇది ఈ మాల్ ప్రాక్టీస్ ఎట్లా జరుగుండొచ్చు సార్? నిజాలు ఏంటి సార్? ఒక గొప్ప పరిణితి చెందిన వ్యక్తి వారు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెక్నికల్కి సంబంధించిన అంశాల్లో ఒక అడ్వైజర్గా పనిచేసిన వ్యక్తి, బాధ్యతాయుతమైన హోదాలో అనేక సందర్భాల్లో ఉన్నారు, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. వైర్ అనే పత్రిక కూడా వెబ్సైట్ కూడా ఒక క్రెడిబిలిటీ కలిగినటువంటి వెబ్సైట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వీటన్నిటికీ ఎవరో గాలి వార్తలు రాస్తుంటారో లేకపోతే ఏదో చెప్పేస్తారో అని చెప్పడానికి నిరాకరించడానికి వీల్లేదు. కాబట్టి ఈ వాల్యూస్ ఉన్నాయి కాబట్టే సమాధానం చెప్పాలని కూడా నా పాయింట్ కాదు. ఈ దేశంలో ఉన్న సాధారణ పౌరుడు కూడా అడిగే ప్రశ్నకు వ్యవస్థలు సమాధానం చెప్పాలి, ముఖ్యంగా ఎలక్షన్ ప్రక్రియ. ఎందుకంటే మన యావత్ సంపదను, మన యావత్ జీవితాన్ని 5 ఏళ్ల పాటు ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వం చేతిలో పెడతాం. అంటే మన ఓటుకున్న విలువ అది. కాబట్టి నా ఓటు నేను అనుకున్న వ్యక్తికి సక్రంగా పడిందనే తెలుసుకోవడం నా బాధ్యత, నా రైట్. అలా పడేటిగా చూడడం, అనుమానం వస్తే నివృత్తి చేయడం ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రాథమిక విధి. ఎన్ని ప్రశ్నలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా వాటన్నిటికీ సమాధానం చెప్తూ తప్పుపట్టచ్చు, ఉద్దేశపూర్వకంగా చేసే చర్యలు కూడా తీసుకున్న అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉంది. అయితే మీరు అనొచ్చు, ఇంక 24 గంటలు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే వాటన్నిటికి సమాధానం చెప్పే పని ఎలక్షన్ కమిషన్ అని ఎవరైనా అంటే అదే పని. ఎలక్షన్ కమిషన్ పని ఏంటంటే ఎలక్షన్ సక్రమంగా నిర్వహించడం, అనుమానాన్ని తీర్చడం. 5 ఏళ్ల పాటు ఇదే పని. ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీసే అవి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లో పాల్గొన్న లక్షలాది మంది ఉద్యోగుల సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళు సమాధానం చెప్తే చాలు ఈ ప్రశ్నలన్నిటికీ. కాబట్టి ఏ అనుమానం వచ్చినా సమాధానం చెప్పాలి. అలా చెప్పకపోతే ప్రజలకు అనుమానం వస్తుంది. ఎన్నికల సిస్టమ్ పైన, ఎన్నికల ప్రక్రియ పైన అనుమానం వచ్చేస్తే డెమోక్రసీని విశ్వసించరు. విశ్వసించకపోతే ఒక అనాగరిక పరిస్థితులు సమాజంలో ఏర్పడతాయి. జడ్జిమెంట్లో కానీ ఇట్లాంటి విషయాల్లో కానీ సక్రంగా నిర్వహించడం మాత్రమే కాదు, అది సక్రంగా నిర్వహించాలన్న విశ్వాసం కూడా నాకు కలగాలి, నాకంటే పౌరుడికి కలగాలి. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఒక పాపులర్ అంశాలు చెప్తుంటారు. ఎందుకు విచారణలు ఆదేశిస్తున్నారని చాలామంది అంటే, నేను సక్రంగా చేసుండొచ్చు, బట్ అనుమానం వచ్చినప్పుడు విచారణ జరపకపోతే, ఉదాహరణకు జలయజ్ఞం పైన పెద్ద ఎత్తున విమర్శించినప్పుడు ప్రాజెక్టు డిబేట్లు పెట్టాడు ఆయన. అధికారులను కూర్చోబెట్టుకుని అడిగే సమాధానం చెప్పించాడు. ఎందుకు ఇంత సపన అంటే, నెంబర్ 1 నేను బాగా చేస్తుండొచ్చు, కానీ బాగా చేస్తున్నట్టు ప్రజలు నమ్మాలి, చేస్తే సరిపోదు. ఎందుకంటే మనం ట్రస్టీలు మాత్రమే, మనం ఓనర్లు కాదు అని ఆ రోజు ఆయన చెప్పాడు. అదే ఎలక్షన్ ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ మొదటి రెస్పాన్సిబిలిటీ, మీ పనే అది. ఇది మొదటి అంశం. ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశాలు బ్రాడ్గా పెద్ద ఎత్తున చాలా అంశాలు డెప్త్ వెళ్ళారు. ఆ డెప్త్ విజ్ఞత కలిగిన వాళ్ళు, ఓపుకున్న చదవచ్చు వైర్ అనే పత్రికలో. కానీ దాంట్లో స్థూలంగా 4 భాగాలుగా నాకు కనిపిస్తాయి చైతన్య గారు. ఒకటి, ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు జరిగిన పోలింగ్, దాని పర్సంటేజీ, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆధారాలు. ప్రభాకర్ గారు ఏది లోతుల్లోకి వెళ్ళలేదు. లోతుల్లోకి అంటే పై చెప్పాడు కాదు. ఆయన ఏం విశ్లేషణ చేసింది, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిజల్ట్స్ని విశ్లేషణ చేశాడు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి వెబ్సైటు అధికారిక ప్రకటనల్ని ఆధారంగా చేసుకుని వారు విశ్లేషణ చేశారు, క్వశ్చన్స్ చేశారు. ఆ క్వశ్చన్లన్నీ సమాధానం చెప్పకపోతే అనుమానాలు వచ్చి ఎలక్షన్ ప్రక్రియ సరిగ్గా జరగలేదన్న భావనకి ప్రజల్లో కలిగే అవకాశం ఉంటుంది. నెంబర్ 1, ఈవీఎంల పైన ఒక డౌట్ ఉంది, అది వేరే సబ్జెక్టు. ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు దాదాపు 10 గంటల సేపు పోలింగు 68.4% పడింది. ఇది ఎలక్షన్ కమిషన్ అధికారిక, దాన్ని వారు ప్రదర్శించారు. అంటే సరాసరిన 6.5% పర్ అవర్ పడింది. సరాసరిన దాదాపు నిమిషానికి ఒక ఓటు వేశారు. డే టైం, యాక్టివ్ ఉన్న టైం, నిమిషానికి ఒక ఓటు. 46,000 పోలింగ్ బూతుల్లో 10 గంటల్లో దాదాపు 68.4% పడింది. ఆ తర్వాత 5 గంటల నుంచి 8, 9, 11 గంటల వరకు ఒక పోలింగ్ శాతం, 11 గంటల నుంచి ఉదయం 2 o'clock వరకు దాదాపు 11:30 గంటల నుంచి దాదాపు 2 గంటల 15 నిమిషాల వరకు ఒక టైప్లో జరిగింది. ఈ మూడింటిని కూడా ఎలక్షన్ కమిషన్ తమ వెబ్సైట్లో ప్రకటించింది. వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్లో ఇచ్చిన ఆధారాలని ఆయన కొత్తగా సృష్టించింది కాదు.
వాళ్ళు ఇచ్చిన ఆధారాలు కాకుండా కొత్త ఆధారాలు నేను చెప్పలేదు. వాళ్ళు ఇచ్చిన డేటానే ప్రచాడు. ఉదయం డే టైంలో 10 అవర్స్లో నిమిషానికి 1 ఓటు చొప్పున దాదాపు రమారమి 46,000 పోలింగ్ బూతుల్లో సాయంత్రం 5 గంటలతో 68.54% నమోదైతే అక్కడి నుంచి 8 వరకు ఒక పోలింగ్ శాతం, 8 నుంచి 11:15 వరకు ఒక పోలింగ్ శాతం, 11:15 నుంచి 2 గంటల వరకు ఒక పోలింగ్ శాతం నమోదైంది. అంటే ఇంత తేడా ఎందుకు వచ్చింది? ఎప్పుడు కూడా చైతన్య గారు ఎలక్షన్ 5 గంటలకు అయిపోతే క్యూ లైన్లో నిలబడున్న ప్రతి ఓటరు ఎన్ని గంటలైనా సరే వేసి తీరాలి. కానీ వన్స్ 5 గంటలు అయిన తర్వాత డోర్స్ క్లోజ్ చేసిన తర్వాత కొత్త వాళ్ళని లోపలికి అలౌ చేయకూడదు. ఆల్రెడీ లైన్లో ఉన్న వాళ్ళకి 5 గంటలకు నిలబడి ఓటేయలేని లైన్ ప్రతి ఒక్కరికి ఓటు అది తెల్లారుజామున 2 రోజులని ఇవ్వాల్సిందే, అది రూల్. కొత్త వారికి అలౌ చేయడానికి లేదు. ఎంతమంది నిలబడతారు సాయంత్రం పూట? ఇది మౌలికమైన ప్రశ్న. కానీ రాత్రి 2 గంటల వరకు 3,500 పోలింగ్ బూత్లో రాత్రితో 2 గంటల వరకు ఎలక్షన్ జరిగింది. ఇదొక గమ్మత్తు. ఇంత మిడ్ నైట్ వరకు జరుగుతుందా? 3,500 పోలింగ్ బూతుల్లో కేవలం 3,500 పోలింగ్ బూతులు ఎంత జరగాలి? 46,000 పోలింగ్ బూతులు ఉంటే సమ్ పర్సంటేజ్ దాదాపు నాకు తెలిసి 9%, బిలో 10% కదా. అట్లుంటుందా? కేవలం బిలో 10%. ఇదొక అనుమానం వస్తుంది. 2, 5 నుంచి 8 వరకు కొంత యాక్టివ్ ఉన్న టైం, భోజనం టైం, ఆ టైం ఉంటుంది. ఇప్పుడు చాలా స్లైట్ డెవలప్మెంట్ ఉంది, పర్సంటేజ్ 0.5% వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం ఉంది. కానీ 11 గంటల నుంచి నైట్ 11 గంటల 45 నిమిషాల నుంచి 2 గంటల వరకు, అంటే 2 గంటల 15 నిమిషాల లోపు దాదాపు 4.5 అబవ్ % ఓటింగ్ పోల్ అయింది మన ఎన్నికల కమిషన్ లెక్క ప్రకారం. అంటే 3,500 పోలింగ్ బూతుల్లో ఓట్లుగా చూసుకున్నప్పుడు 17 లక్షల ఓట్లు పోలైనాయి. అంటే మిడ్ నైట్ 11 గంటల 45 నిమిషాల నుంచి ఎర్లీ మార్నింగ్ 2 o'clock వరకు 3,500 పోలింగ్ బూత్లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రభాకర్ గారు మెన్షన్ చేసింది 17 లక్షల ఓట్లు. అంటే సరాసరిన ఒక్కొక్క పోలింగ్ బూత్లో 400 మంది ఓట్లు వేసినారు మిడ్ నైట్. అసలు పోలింగ్ బూత్లు ఎప్పుడు కూడా 500 మంది 300 మంది లైన్లో నిలబడతారు. అలాంటిది 5 గంటలకు వేసేసిన తర్వాత ఈ 400 మంది ఎట్టొచ్చినారు అనేది ఒక మౌలికమైన ప్రశ్న. 2, సరాసరి ఎంత వేయాలి ఓట్లు? 3 నుంచి 4 వేయాలి నిమిషానికి. కానీ అన్ని పోలింగ్ బూత్లు ఒకే రకంగా ఉండదు కదా, తగ్గచ్చు పెరగచ్చు. అంటే ఒక దాంట్లో 2-3 ఉండొచ్చు, ఇంకో దాంట్లో 5-6 ఉండొచ్చు. నిమిషానికి ఒకరు తప్ప పైన ఓటేయడానికి స్కోప్ లేదు. ఎందుకని? మొన్న జరిగిన ఎన్నికలు 2 ఓట్లు వేయాలి మనం. అంటే ఎంపీ ఎలక్షన్కి ఎంపీకి వేయాలి, ఎమ్మెల్యేకి వేయాలి. అంటే మనకు ఒక పోలింగ్ బూత్లో ఓటర్ వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే సమయం, వెళ్ళడం తిరిగి వచ్చేంత వరకు కొత్త ఓటర్ని లోపల పంపకూడదు. అంటే ఎంపీ వేస్తా ఉంటే ఎమ్మెల్యేకి ఇంకొకరిని పంపించడానికి వీల్లేదు. మీరు ఓటీకి పోయినారనుకోండి, చూపించేసి ఓటీకి పోవాలి, ఓటేస్తారు. 10 సెకండ్ల పాటు మనకు ఈవీ ప్యాడ్లో చూపిస్తుంది. 10 సెకండ్లు ఎందుకు చూపిస్తుంది? ఆడ ఉంటాడని అర్థం. అక్కడే 10-15 సెకండ్లు సరిపోతుంది. తర్వాత అతను ఈవీఎం మిషన్ నొక్కాలి. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి ఎంపీకి సేమ్ సిస్టమ్. అంటే రమారమి ఒక ఓటు మహా అంటే 1.5% తప్ప 2 నిమిషాలకు 3, అంతకు మించి వేయడానికి స్కోపే లేదు. అలాంటిది సరాసరి 3 నుంచి 6 మంది ఓట్లు వేయడం అనేది ఎట్లా సాధ్యమైంది అనేది వాళ్ళ మౌలికమైన ప్రశ్న. 3,500 పోలింగ్ బూత్లో 17 లక్షల ఓట్లు. అసలు 17 లక్షల మంది 3,500 పోలింగ్ బూత్ ఎందుకు నిలబడ్డారు మిడ్ నైట్? రెండోది చైతన్య గారు, ఇక్కడ బేసిక్గా డే టైం చాలా యాక్టివ్గా ఉంటాడు పౌరుడు ఎవరైనా. డే టైం యాక్టివ్గా ఉన్న టైంలో నిమిషానికి 1 ఓటేసి సరాసరిన దాదాపు నిద్రపోయే సమయంలో ఓటుకి నిమిషానికి 3 నుంచి 6 మంది వేయడం ఏంటి, 4-5 వేయడం ఏంటి అనే మౌలికమైన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఒక అసాధారణమైన డౌట్లు, అసాధారణమైన రిజల్ట్స్ కనిపించాయి. 17 లక్షల ఓట్లు మిడ్ నైట్ పడిందంటే 17 మీకు గుర్తుందా? 2014 శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వాళ్ళ మిత్రపక్షాలు బీజేపీ, జనసేన కలిపి గెలిచిన పర్సంటేజ్ ఓట్లు తేడా ఎంతో తెలుసా? తెలుగుదేశం పార్టీకి మరియు ఈరోజు కూటమి అంటున్నారు, ఆ రోజు మిత్రపక్షాలు గెలిచిన పార్టీకి ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి మధ్య ఓట్లు 5 లక్షలు. అంటే 5 లక్షల ఓట్లతో ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం గెలుపోవటం నిర్ణయించింది. 5 లక్షల ఓట్లు ఇట్లా పడుంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయిపోయాడు. అంటే 17 లక్షల ఓట్లు. అంటే ఆ 17 లక్షల మీద అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు ప్రభాకర్ గారు. అంటే ఆయన అనుమానం ఏంటి? డే టైం నిమిషానికి ఒకరేస్తే మిడ్ నైట్ 11 గంటల 45 నిమిషాల నుంచి 2 గంటల లోపు నిమిషానికి 3-4 వేయడం ఏంటి, ఒక చోట 6 మంది వేయడం ఏంటి, ఒక్కొక్క పోలింగ్ బూత్లో సరాసరి 400 మంది నిలబడడం ఏంటి,
ఇది అనుమానాలు తావిస్తుంది. 17 లక్షల ఓట్లు నమోదు కావడం ఏంటి, ఒక్కసారిగా 60 నుంచి 78 80 దాదాపు 12% ఓట్లు, సాయంత్రం 5 నుంచి మిడ్ నైట్ వరకు 12% ఓట్లు పెరగడం ఏంటి అంటే అర్థం ఎంత పర్సంటేజ్ తేడా వస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచిన చంద్రబాబు గారికి 14-15 మధ్య 1.5% 2% తేడా గెలిపోవటం మధ్య 17% ఓట్లు పోలైనాయి. 5 లక్షల ఓట్లతో గెలిపోవటాలు మారినాయి, 17 లక్షల ఓట్లు అయినాయి. కాబట్టి ఇవన్నీ ఫలానా వాళ్ళు వేసుకున్నారు, ఫలానా వాళ్ళు తప్పు ఒప్పు, నేను జోలికి వెళ్ళట్లేదు. బట్ ప్రభాకర్ గారు లేవనెత్తిన ఈ కీలకమైన క్వశ్చన్స్కి ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాలి. అవసరమైతే సాధికారిక రిపోర్ట్ చేయాలి. 400 మంది వచ్చారా, ఒక పోలింగ్ బూత్ ఎంతమంది వచ్చారు, రిపోర్ట్ చేసి ప్రభాకర్ గారు చెప్పిందంత కరెక్ట్ కాదు, సైంటిఫిక్గా ఇదని నిరూపిస్తే ఎలక్షన్ కమిషన్ యొక్క క్రెడిబిలిటీ పెరగడం కాదు, విశ్వసనీయత పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది డెమోక్రసీకి. లేకపోతే ఏమవుతుంది, ప్రభుత్వం ప్రజల ఓట్లతో కాకుండా మేనేజ్మెంట్తో గెలిచిపోయిందనే చెడ్డ పేరు వస్తే అది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. 2, ప్రజల విశ్వాసం కోల్పోతే ప్రభుత్వం, ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని వ్యవహారం ఇది, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. ఒక ప్రభుత్వానికి కూడా ఒక చిన్న అసౌకర్యం కదా, ఇవన్నీ చర్చల్లోకి వెళ్ళిపోయి ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయలేకపోతే. ఒకటి చంద్ర గారు, బేసిక్గా నేను అడిగే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయలేకపోతే అంగీకారం ఏమో అంటే తప్పు జరిగిందేమో అని ఇండైరెక్ట్గా అంగీకరిస్తున్నాడేమో అని భావన వచ్చేస్తుంది కదా ఫస్ట్. అలా భావన వచ్చేసిన తర్వాత ప్రభుత్వం మేము ఎన్నుకుంటే ఎన్నుకోలేదంటే వీక్ అయిపోతుంది ప్రభుత్వానికి అదొక అదనపు వ్యతిరేకతగా మారుతుంది. సో ప్రభుత్వానికి కూడా అంత మంచిది కాదు, అంత గౌరవం కాదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ తక్షణం ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశాలంటే సమాధానం చెప్పాలి. ఒకవేళ ప్రభాకర్ గారు అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే దానికి కూడా స్కోప్ లేదు, ఎందుకంటే ఇంటర్ప్రిటేషన్ ఆయన చేశాడు తప్ప ఇది డేటా అంతా ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పిన డేటానే చెప్పాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వీటికి సమాధానం చెప్పాలి. ప్రభాకర్ గారు ఇచ్చిన సమాధానం చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనుమానాలు ఏదైతే వ్యక్తం చేశాడో, ఏమి జరిగింది, ఏమి జరుగుతుంటుంది, ఇవన్నీ ప్రజలు నిజం అనుకుంటారు, అది డెమోక్రసీకి మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాలి. ఒకవేళ ప్రభాకర్ గారు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశాడు, అబద్ధాలు రాశారంటే ఆ పత్రిక పైన ప్రభాకర్ పైన చర్యలు తీసుకోవాలి. ప్రభాకర్ గారి పైన చర్యలు తీసుకుంటారా, ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశాలు సమాధానం ఇస్తాయి. 2 ఆప్షన్స్ ఎలక్షన్ కమిషన్. అలా కాకుండా అయిపోయింది, ఎవరు పట్టుకోలు మాట్లాడుకోండి, మా పాటికి మేము ఉంటా అంటే అది ప్రజాస్వామ్యానికి చాలా హానికరం, నియంతృత్వానికి దారితీస్తుంది, డెమోక్రసీ మీద నమ్మకం కోల్పోతుంది, ప్రజలు అవిశ్వాసానికి గురవుతారు. దేనిపైన విశ్వాసం కోల్పోయినా పర్వాలేదు కానీ కోవాలని మన కోరిక కాదు, కానీ ఎలక్షన్ కమిషన్, న్యాయ వ్యవస్థ లాంటి వ్యవస్థలపైన నమ్మకం కోల్పోతే ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. కాబట్టి ప్రభాకర్ గారు లేవనెత్తిన ఈ అంశాలు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే అది నిజమని నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళన, నిజమని జనం నమ్ముకుంటే అది ఎలక్షన్ కమిషన్ గౌరవం కాదు,